వెల్కమ్ టు దేవి లల్లి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కనుక నేను గ్రైండర్ అవసరం లేదు, ఏం అవసరం లేకుండా అలసంద వడలు ఎట్లా తయారు చేయాలనో చూపిస్తాను. చాలా బాగా వచ్చాయండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇందుకోసం అయితే కనుక ఒక రోజు ముందు రోజే నానేసుకోవాలి. రాత్రి పనుకునేటప్పుడు నానేసుకొని పొద్దున్నే వేసుకోవచ్చు. లేదు మాకు మధ్యాహ్నంకి అట్లా కావాలనుకుంటే ఒక 4 గంటల ముందు నానబెట్టుకోండి. బాగుంటాయి, అంటే క్రిస్పీగా వస్తాయి. మరీ ఎక్కువసేపు నానితే కనుక మెత్తగా అయిపోతాయి. చూడండి, చాలా చల్లని వాతావరణము. నేనైతే అలసంద వడలు చేస్తున్నాను. అందులోకి అయితే కనుక అల్లం కొంచెం ఎక్కువే వేసుకోండి. నేనైతే ఇక్కడ అలసంద బ్యాళ్ళు వచ్చేసి 1 కేజీ తీసుకున్నాను. దాంట్లోకి మనకి ఎక్కువ సరిపోయేంత కొత్తిమీర, ఎంత అయితే మనం ఇష్టంగా తింటామో అంత ఎంత వేసినా బాగుంటుంది. అందులో కాంబినేషన్ అయితే నేనైతే కనుక చికెన్ కర్రీ చేసినాను. సూపర్. ఇంకా అసలు చికెన్ కర్రీ అలసంద వడలు అంటే నేనైతే ఇక్కడ గ్రైండర్కి ఏం వేయలేదు, అలానే గుండుకి ఏం రుబ్బుకొని రాలేదు. పోయి చూడండి, మిక్సీలోనే కొన్ని వేసుకుంటా. అది ఒకటే సరే మనం నున్నగా అయ్యేంత వరకు ఆడికోకుండా ఆపి ఆడించండి. మిక్సీని బాగా వస్తాయి అన్నమాట. బాగా క్రిస్పీగా ఉండాలి, మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే అట్లనే ఆడిచ్చేసిన, 1 కేజీ బ్యాళ్ళు ఆడిచ్చినాను. ఇంకా దాంట్లోకి అల్లము అవన్నీ వేసి ఆడిచ్చేసేయండి. జస్ట్ అల్లము బ్యాళ్ళు ఆడియండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదంతా మనం ఆడిచిన తర్వాత పుదీనా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకోండి. బాగా ఎక్కువగానే వేసుకోండి, బాగుంటాయి చిన్నగా తరిగి. దాంట్లో కొంచెం వంట సోడా, కొంచెం ఉప్పు వేసి బాగా కలపండి. ఇది కలిపే విధానంలోనే మనకి ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా వస్తాయన్నమాట వడలు. చూడండి, ఒకే సైడు తిప్పుకుంటూ కలపండి. ఇట్లా వెనక్కి ముందుకి రివర్స్గా కలపద్దండి, ఒకటే సైడే తిప్పండి. బాగా నురుగు వస్తుంది అన్నమాట. అది పిండి నురుగు వస్తే మాత్రం బాగా అవుతాయి అవి, అంటే క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. చూడండి అట్లా. నేనైతే ఒక్క సైడే బాగా కలిపినా అనమాట. అంతలోపు ఇంకా ఆయిల్ వేడయింది. నేనైతే చేత్తో వేయడం నాకైతే రాదు. కొంతమంది చేత్తోనే ఒకటే చేత్తోనే వేసేస్తారు. నేనైతే ఒక క్లాత్ తీసుకొని ఇట్లా కొంచెం పిండి తీసుకొని అట్లా వేసేసినాను అనమాట. చూడండి, అట్లా అంతే సింపుల్. ఎంత బాగా వచ్చిందో అది నురుగు అయితే కనుక మనం గ్రైండర్లో వేసుకున్నట్లు వచ్చింది. బాగుంటాయి, ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. అలసంద వడలు ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి. అట్లనే చాలా బాగుంటాయండి. అందులో చికెన్ కాంబినేషన్ అంటే ఇంకా సూపర్ అంటే సూపర్ అసలు. చూడండి ఎంత బాగున్నాయో. హోటల్లో మనకి ఎట్లా ఉంటాయో క్రిస్పీగా అట్లనే వస్తాయి అన్నమాట. ఇంకా ఆ పిండి అంతా, అమ్మో ఇంత పిండి ఎప్పుడబ్బా నేను చేసేది అని అనుకున్నాను. కానీ అట్లేం లేదు, అంతా అయిపోయింది. ఒకరొకరు హెల్ప్ చేసుకొని చేసేసినామన్నమాట అన్నీ. ఎంత బాగా వచ్చినాయో అసలుకి. చూడండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. గ్రైండర్కి ఏం అవసరం లేదు, మిక్సీలోనే వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంకా టిష్యూ పేపర్ మీద అవన్నీ తీసేసినామన్నమాట, ఆయిల్ పీల్చుకుంటాయిలే అనేసి. చూడండి ఎంత బాగున్నాయో. కలర్ కానీ ఏమంటే రౌండ్గా నీట్గా వచ్చేటివి అంత తినడానికి క్రిస్పీగా అనిపించవు. అదే నెక్స్ట్ టైం మా వదిన వేసింది, అలాగే నా కూతురు వేసింది అవే వడలే. చేత్తో వాళ్ళు అట్లా క్లాత్ మీద కాకోకుండా చేత్తో వేసినారనమాట. ఎంత బాగా వచ్చినాయో అవైతే. ఇట్లా క్లాత్ మీద వేసేదానికంటే చేత్తో వేసినవి చాలా బాగా వచ్చినాయి చేతి మీదనే. మీకు చేత్తో వేసే డైరెక్ట్ ఏళ్ళ మీద వేసే అలవాటు ఉంటే నూనెలోకి అట్లనే వేసుకోండి, చాలా బాగా వస్తాయి. సో అందరూ ఈ సండే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే అలసంద వడలు, చికెన్ కర్రీ. సో ఇక పిల్లలందరూ ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. ఇంకొకసారి అందరికీ హ్యాపీ సండే. అలానే ఇంకా మా అమ్మాయి కూడా కొన్ని నేనేస్తా అంటే సరేలే వేసేయి అని చెప్పిన. చూడండి, చేత్తో అలా ఏళ్ళ మీద క్లాత్తో తీసుకొని అట్లనే భయపడుకుంటూ వేసింది. నాకు భయం అవుతుంది ఆ పాప వేస్తుంటే, చేయి కాల్చుకుంటుందేమో అని. పర్లేదు, వేసింది బాగానే. భయపడుకుంటూ వేసింది. అట్లా జోకులు వేసుకుంటా నవ్వుకుంటా అట్లనే అయిపోయినాయి అన్నీ అన్నమాట. ఇంకా ఒక సైడ్ తింటున్నారు పిల్లలు, ఇంకొక సైడ్ అన్నీ కాల్చేసినాము ఒకటి తర్వాత ఒకటి. చికెన్ కర్రీలేకైతే అద్దరిపోయినాయి వడలు. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.